పేదల సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విఎస్టీ పరిశ్రమ సహకారంతో 8 కోట్ల నిధులతో నిర్మిస్తున్న పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ నిరుపేదల అభివృద్ధి కోసం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ మినీ హైదరాబాద్ను తలపిస్తుందని చెప్పారు. అనేక మౌలిక వసతులతో ఇబ్బంది పడ్డ కారణంగా అనేక మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారని గౌరవ స్థానిక మంత్రివర్యులు దామన్న మిగతా మిత్రులు అనేక సార్లు చెప్పిన దాని సందర్భంగా ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలను ప్రత్యేకంగా విని ఆ సమస్యల పరిష్కారం కనుగొనడంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా విద్యా వైద్యం ఈ రెండిటికి పెద్దపీట వేసే ఈ ప్రభుత్వం విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. వారు కూడా పూర్తిగా స్వేచ్ఛగా గౌరవ దామన్నకి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న 60 గదుల భవనము, అంగన్వాడీ సెంటరు, డైనింగ్ హాలు ప్రత్యేకంగా నేను విఎస్టీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్, ఆధునిక డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము. అదే రకంగా మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్, 6 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్